తెలంగాణ రాష్ట్రంలో మరో అద్భుతమైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ. దాదాపు 28 ఇయర్స్ అనుభవం కలిగినటువంటి డాక్టర్ మాహీ సారు ఈ యొక్క యూనివర్సిటీని అనేది స్టార్ట్ చేశారు. 1997లో ఈ కాలేజీని స్టార్ట్ చేసి 20 ఇయర్స్ దిగ్విజయంగా నడిపించడమే కాకుండా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీగా కంటిన్యూస్గా దీన్ని ఉంచడంలో మాహీ సారు మరియు ప్రో ఛాన్సలర్ నరసింహారెడ్డి సార్ యొక్క పాత్ర ఎంతో విశ్వసనీయమైనటువంటి పాత్ర పోషించారు. వీళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజీ నడపడం. మీరు ఇక్కడ అడ్మిషన్ ఎలా పొందాలి అని అడిగితే వీళ్ళు 3 రకాలైనటువంటి పారామీటర్స్ని తీసుకొని మీకు ఒక ర్యాంకింగ్ ఇస్తారండి. దాంతోపాటు మీ ఇంజనీరింగ్ లైఫ్ని మెమరబుల్గా చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా శ్రీనిధి యూనివర్సిటీ కలిగి ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో వచ్చినటువంటి మరో అద్భుతమైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ. శ్రీనిధి యూనివర్సిటీ అనేది మన గట్కేసర్ ప్రాంతంలో ఉందండి. ఈ యూనివర్సిటీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎట్లా అంటే దాదాపు 28 ఇయర్స్ అనుభవం కలిగినటువంటి డాక్టర్ మాహీ సారు ఈ యొక్క యూనివర్సిటీని అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళకి SNIST అని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. సో 1997లో ఈ కాలేజీని స్టార్ట్ చేసి 20 ఇయర్స్ దిగ్విజయంగా నడిపించడమే కాకుండా ఈ యొక్క కాలేజీని కంటిన్యూస్గా తెలంగాణకు సంబంధించినటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటిగా, అంతకుముందు రాష్ట్రం విడిపోక ముందు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండిట్లో కలిపి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీగా కంటిన్యూస్గా దీన్ని ఉంచడంలో మాహీ సారు మరియు ప్రో ఛాన్సలర్ నరసింహారెడ్డి సార్ యొక్క పాత్ర ఎంతో విశ్వసనీయమైనటువంటి పాత్ర పోషించారు. వీళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజీ నడపడం. అందువల్ల ఎక్స్పీరియన్స్ రిమైనింగ్ యూనివర్సిటీస్ ఏదైతే మనం కంపారిటివ్గా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు అనేక యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరోరా యూనివర్సిటీ ఉంది, చైతన్య యూనివర్సిటీ ఉంది, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, లేకపోతే MNR యూనివర్సిటీ ఉంది, లేదనుకుంటే వోక్సన్ యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ శ్రీనిధి యొక్క స్థానం ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎందుకు అంటే ఏదైనా పని చేసేటప్పుడు అండి వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఉదాహరణకు వేణుగోపాల్ రెడ్డి ఒక కెరియర్ కౌన్సిలర్ అండి, ఓకే. ఇంకొక ఆయన వచ్చేసి ఒక జిల్లా యొక్క కలెక్టర్ అనుకుందాం, లేకపోతే ఇంకా పెద్ద స్థాయి సెక్రటరీ అనుకుందాం. సో ఒక కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కలెక్టర్ గారు నేను ఇద్దరం కూర్చున్నప్పుడు సహజంగా నేను బాగా చేయగలను. సో నాకన్నా కలెక్టర్ గారికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, కానీ ఈ ఫీల్డ్లో అనుభవం లేదు కదా. ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీ పరిస్థితి. మహేంద్ర యూనివర్సిటీ, ఆనంద్ మహేంద్ర భారతదేశంలోనే అత్యంత గొప్ప వ్యాపారవేత్త. అదేవిధంగా మన టెక్ మహీంద్ర అనేటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు. కానీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయటం అనేటువంటిది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ దీంట్లో ఉండాలి. మీరు అందరూ గమనిస్తారు. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నటువంటి చాలామంది ఫిజిక్స్ వాళ్ళ విషయం తీసుకుందాం. ఫిజిక్స్ వాళ్ళ అలేక్ పాండే సూపర్ డూపర్ ఫిజిక్స్ టీచరు, కానీ ఫిజికల్ క్యాంపస్కి వచ్చేసి వాళ్ళు సరిగా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. దీన్ని బట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ను ఆ పర్టికులర్ డిసిప్లైన్లో, అంటే ఉదాహరణకు శ్రీనిధి యూనివర్సిటీ ఇప్పుడు ఏమి స్టార్ట్ చేసింది, ఇంజనీరింగ్ కోర్సును స్టార్ట్ చేసింది. బీటెక్ సిఎస్సి, బీటెక్ AML, బీటెక్ డేటా సైన్స్, బీటెక్ సైబర్ సెక్యూరిటీ. వీళ్ళు ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా సిలబస్ను మొత్తం మార్చుకునే అవకాశం ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటుంది కాబట్టి మొత్తం ఇండస్ట్రీ సిలబస్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. వేరే JNTU కాలేజీలకు వచ్చేసరికి ఆ యొక్క వెసులుబాటు అనేది ఉండదు. అంతేకాకుండా వీళ్ళు SAPతో డైరెక్ట్ ఒప్పందాన్ని కలిగి ఉన్నారు. ఈ కలిగి ఉండటం వల్ల ఇదైతే స్ట్రైట్గా ఫీజు వచ్చేసి 4.5 lakhs per annum ఉంటుంది. కానీ మీకు కంపల్సరిగా ఇంటర్న్షిప్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఇప్పుడు బీటెక్ CSC క్లౌడ్ ERP తీసుకున్నట్లయితే ఇది SAP యొక్క స్ట్రైట్ అసోసియేషన్తో కొనసాగే కోర్సు. మీ కోర్సు మొత్తాన్ని కలిపి ఒక 18 లక్షలు అయిందనుకోండి. సో మినిమము 9 lakhs ప్యాకేజ్తో ఇది స్టార్ట్ అవుతుంది. ప్లస్ చదువుకునేటప్పుడే ఒక 6 లక్షలు కవర్ అయిపోద్ది. అంటే మీకు యొక్క ROI రిటర్న్ ఆఫ్ ఇంటెంట్ 2 yearsలో మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు మొత్తం పెట్టినటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి CSE పరిస్థితుల్లో ఇండస్ట్రీ టైఅప్ ఉన్నటువంటి కోర్సెస్లో కానీ చేరితే మనకి ఎంతో సేఫ్ సైడ్. అందుకనే ఇప్పుడు IBM ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఇంటెలిపాత్ ప్రోగ్రామ్స్ కానీ కొంతవరకు ఆదరణ పొందుతూ ఉన్నాయి రాదర్ దాన్ ట్రెడిషనల్ కోర్సెస్. ఇప్పుడు మీకు ఇంకో కొన్ని రకాలైనటువంటి కొత్త యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి. ఉదాహరణకు నెక్స్ట్ వేవ్ వచ్చింది, లేకపోతే న్యూటన్స్ వచ్చింది, లేకపోతే కెల్విఎం వచ్చింది. ఇవి ఎన్ని వచ్చినప్పటికీ ఇంజనీరింగ్లో క్యాంపస్ లైఫ్ మీరు అనుకుంటారు. ఇప్పుడు మాది అమీర్పేటలో ఇన్స్టిట్యూషన్ అండి. ఇన్స్టిట్యూషన్కి వచ్చి మేము నిజంగా కాలేజీ కన్నా చాలా బాగా చెప్పగలం. కాకపోతే మా దగ్గర ఏం మిస్ అవుతుంది, క్యాంపస్ లైఫ్ మిస్ అవుతుంది. అక్కడ జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అనుకోండి, ఈవెంట్స్ అనుకోండి, లేకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనుకోండి, మీ పీర్ గ్రూప్తో మీరు చేసేటువంటి అనేక రకాలైనటువంటి
సంతోషకరమైనటువంటి విషయాలని కూడా ఇన్స్టిట్యూట్స్లో ఉండవు. ఓకే, అనుభవం ఉంది, మంచి సిలబస్ ఉంది. ఓకే, దాంతోపాటు మీ ఇంజనీరింగ్ లైఫ్ని మెమరబుల్గా చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా శ్రీనిధి యూనివర్సిటీ కలిగి ఉంది. అక్కడితో కాకుండా మీకు ఇది సిటీ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి ఎంఎంటీఎస్ స్టేషన్ అనేది కోతవేట దూరంలో జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడి నుంచి యూనివర్సిటీకి మీరు వెళ్ళడానికి అప్ అండ్ డౌను క్యాంపస్ నుంచి ఫ్రీగా మీకు కమ్యూట్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంది. సో మీరు సికింద్రాబాద్లో స్టే చేయొచ్చు, అమీర్పేటలో స్టే చేయొచ్చు. మీరు హ్యాపీగా మార్నింగ్ ఒక 40 మినిట్స్ ఎంఎంటీఎస్లో కూర్చుంటే మంచిగా ఎఫ్ఎం వింటూ అటా వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు నిజంగా చాలా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ అయితే మంచిగా ఒక ఎన్పిటిఎల్ లెక్చర్ పెట్టుకున్నారంటే ఇటు అయినా అటు పోయేసరికి మీరు క్యాంపస్ అనేది చేరిపోతారనమాట. సో ఇది మీరు గుర్తించాల్సినటువంటి విషయం. ఇంకా మీరు ఇక్కడ అడ్మిషన్ ఎలా పొందాలి అని అడిగితే వీళ్ళు 3 రకాలైనటువంటి పారామీటర్స్ని తీసుకొని మీకు ఒక ర్యాంకింగ్ ఇస్తారండి. ఎస్ఎన్యు సెట్, శ్రీనిధి యూనివర్సిటీ సెట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎప్పుడు ఎలా కండక్ట్ చేస్తారంటే మీరు క్యాంపస్ విజిట్కి వెళ్ళినప్పుడు క్యాంపస్ విజిట్లోనే మీకు ఈ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి వాళ్ళు ఫిజికల్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు, ఆన్లైన్ టెస్ట్ అనేది అందుబాటులో లేదు ప్రస్తుతానికి. సో ఈ టెస్ట్ మీరు రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఎస్ఎన్యు సెట్ యొక్క ర్యాంక్ని, అదేవిధంగా మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ని, అది తెలంగాణ కావచ్చు లేకపోతే ఏపీ కావచ్చు. ఓకే, మరియు మీ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ని మూడింటిని ఒక క్యుములేటివ్ అసెస్మెంట్లో తీసుకునేసి ఎస్ఎన్యు వారు, శ్రీనిధి యూనివర్సిటీ వారు ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాంక్ని మీకు కేటాయిస్తారు. దీంట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి, దీంట్లో వచ్చినటువంటి మీ ర్యాంక్ను బట్టి యూనివర్సిటీ యొక్క ఫీజు 1,25,000 నుంచి నేను చెప్పినట్టుగా 3,50,000 వరకు ఉంటుంది. శ్రీనిధి డిసిప్లైన్కి పెట్టింది పేరండి. చాలా డిసిప్లైన్ క్యాంపస్ ఉంటుంది. హ్యాపీగా మీకు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా శ్రీనిధి ఆప్షన్ని లోకల్లో ఉండి చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు మిగిలిన ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నట్టు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 10 యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ ఒక క్రెడిబుల్, కన్సిస్టెంట్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు శ్రీనిధి యూనివర్సిటీ యాజమాన్యం. కావున మీరు ఎక్కడైనా అంతే ఫీజు ఉంది. ఇప్పుడు మీరు అరోరా తీసుకున్న అదే ఫీజు ఉంది, అదే 2 లక్షలు 3 లక్షలు ఉంది. లేకపోతే అనురాగ్ యూనివర్సిటీ అంటే ఓకే, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడూ టాప్ 10లో లేరు. ఇది మీరు గుర్తించాలి. ఓకే, సో మనకి మల్లారెడ్డి సార్ ఉన్నాడు. మల్లారెడ్డి సార్ మిడ్ లెవెల్ బడ్జెట్లో ఆయన రారాజు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. కానీ మీరు చూస్తున్నటువంటి ప్రీమియం ఆప్షన్ కదా, ప్రీమియం ఆప్షన్లో మల్లారెడ్డి సార్ లేడు కదా. ఓకే, ఈ చైతన్య యూనివర్సిటీ ఉంది, వాళ్ళు డిగ్రీ కాలేజీలు రన్ చేశారు, వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీ అనుభవం చేసిన అనుభవమే లేదు. కాబట్టి ఆ యూనివర్సిటీ అంటే మీరు కంపారిటివ్ అనాలిసిస్లో చూసుకున్నప్పుడు సో శ్రీనిధికి ఒక ఎడ్జ్ అనేది క్లారిటీగా ఉంది. ఎలా ఈ ఎడ్జ్ మళ్ళీ ఒకసారి 28 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, జేఎన్టీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేస్తూ వాళ్ళు యూనివర్సిటీ సిలబస్ని కానీ యూనివర్సిటీ యొక్క స్ట్రక్చర్ని కానీ డిఫైన్ చేశారు. కాబట్టి తప్పనిసరిగా శ్రీనిధి యూనివర్సిటీ అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు జోష్ ఇన్నోవేషన్స్ లేదా ఎడ్యునైన్ కెరీర్ గైడ్ని సంప్రదించినట్లయితే మీకు హ్యాజిల్ ఫ్రీ ప్రాసెస్లో మేము క్యాంపస్ విజిట్ అరేంజ్ చేయడంతో పాటు మీకు అడ్మిషన్ ప్రక్రియని పూర్తి చేసి పెట్టగలం. సో శ్రీనిధి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మా ఎడ్యునైన్ కెరీర్ గైడ్ని సంప్రదించండి. మా కెరీర్ కౌన్సిలింగ్తో పాటు మీకు క్యాంపస్ విజిట్ కూడా అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.